గత 3 నెలలుగా రికార్డ్ స్థాయి ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులకు ఉపశమనం లభించింది. 2 రోజుల నుంచి ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. ఇవాళ ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది. 3 గంటల వ్యవధిలోనే ఢిల్లీలో 150 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలోనే రాజధానిలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ వెల్లడించింది. 1936 తర్వాత జూన్ నెలలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో వర్షం నమోదు కావడం ఇదే తొలిసారి. 1936 జూన్ 28న సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో 24 గంటల వ్యవధిలో 235.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఆ తర్వాత ఇప్పుడు 228.1 మిల్లీమీటర్ల వర్షం పడినట్టు వివరించింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీ మొత్తం తడిసి ముద్దయింది. రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆజాద్ మార్కెట్ అండర్ పాస్ వద్ద పలు లారీలు నీట మునిగాయి. నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మరోవైపు ఇళ్ల ముందు రోడ్లపై పార్కు చేసిన వాహనాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహిస్తోంది. ముఖ్య కూడళ్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రధాన రహదారులపై వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఇదిలా ఉంటే భారీగా కురిసిన వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం కూలిపోయి కార్లపై పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 5గురు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 4గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. టెర్మినల్ 1లోని పైకప్పు కూలడం వల్ల విమాన రాకపోకలపైన ప్రభావం పడింది.